దండోరా. సో, ప్లాట్ విషయానికొచ్చేస్తే సింపుల్. సో, క్యాస్ట్ మీద బేస్ అయి ఉన్న సినిమా. సో, లో క్యాస్ట్ అండ్ అప్పర్ క్యాస్ట్ అని సో, దీని ప్రకారంగా బేస్ అయి ఉన్న సినిమా ఇన్ విలేజ్ స్టైల్‌లో. సో, ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ డీసెంట్ వాచబుల్ ఫిల్మ్ లాగా అనిపించింది. అంతే తప్ప అంతలా ఏం అనిపియలా. ఫస్ట్ హాఫ్‌తో ఒక మంచి చూపిస్తారు క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా. అండ్ ఆ విలేజ్ యొక్క ఆచారాలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా నడుచుకుంటారు, అండ్ హై క్యాస్ట్ లో క్యాస్ట్ అని ఎలా చూసుకుంటారు, ఇవన్నీ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు. బట్ ఇంటర్వెల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చేస్తారు. ఇట్స్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. కమింగ్ టు సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఎమోషన్స్ వైస్ కావచ్చు, స్టోరీ వైస్ కావచ్చు, రైటింగ్ వైస్ కావచ్చు, నిజంగా చాలా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో బాగానే ఎంజాయ్ చేసేది అనిపించింది. సో ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని దాని మీద ఒక ఊరు భవిష్యత్తే ఉంది. సో ఆ డిసిషన్ ఏంటనేది అసలు ఎండింగ్లో అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా చాలా బాగుంది. ఇట్స్ గుడ్ ఫిలిం అనిపించింది. పర్ఫార్మెన్సెస్ మాత్రం అందరు బాగా చేశారు. శివాజీ గారు బాగా చేశారు. అండ్ నందు, మోనికా రెడ్డి ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నవదీప్ గారు అయితే మాత్రం సర్పంచ్ రోల్ ఇట్స్ గుడ్. ఆయన బాగానే చేస్తారు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ అంతా బాగాలే, ఎమోషన్స్ వర్క్. సో అంతే. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ ఆఫ్ దండోరా. సో subscribe for more reviews for Cinescoop. Thank you.